ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఆల్కహాల్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఆల్కహాల్ తాగడం వల్ల మీ శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయం మీద. రెడ్ వైన్ అని ఏదైతే ఉందో ఆల్కహాల్ మనం లిమిటెడ్ కన్సంప్షన్ చేయడం వల్ల దాంట్లో రెజర్వేట్రాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. దానివల్ల మన హార్ట్ కి సంబంధించిన హెల్దీ కొలెస్ట్రాల్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెంట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని ఈవెన్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, మోడరేషన్ లో తీసుకున్న వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ కూడా బాగా కంట్రోల్ అవుతా ఉందని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు మోడరేషన్ లో తీసుకోవడం వల్ల బాగా సోషలైజేషన్ అవ్వడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ చాలా డిక్రీజ్ అవ్వడము అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా బూస్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉందని స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు డాక్టర్ గారు అసలు తాగకూడదు అంటున్నారు, కానీ చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, సార్ చాలా మంది డాక్టర్స్ రోజు 2 పెగ్గులు తాగడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని. కానీ మీకు అందరికీ తెలియాల్సిన ఇంకో పెద్ద విషయం ఏంటంటే మనకి 10% బెనిఫిట్స్ ఉంటే 90% మనకి డ్యామేజెస్ అవుతున్నాయి అనే ఎవిడెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ బెనిఫిట్స్ అనేవి చాలా లిమిటెడ్ మోడరేషన్లో ఉంటుంది. ఆ మోడరేషన్ ఎంత ఏంటి అనేది పర్సన్ టు పర్సన్ చాలా వేరీ అవుతుంది. సో ఫుల్ వీడియోలో చూడండి, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను.